ఏంటి భరత్ ఇది? నేను నిన్ను హెల్ప్ అడిగితే నువ్వు నీరజకు అప్పగిస్తావేంటి? అలా అయితే నేను నీరజ్నే హెల్ప్ అడిగేదాన్ని కదా. నిన్ను అడగడం దేనికి? అది కాదు రుద్రాణి, నీకు నడుముకి దెబ్బ తగిలింది కదా, నేను అక్కడ చెయ్యేసి మర్దన చేయడం అనేది నాకెందుకో నచ్చడం లేదు. ఏంటి భరత్, ఏమైంది? ఇంతకు ముందు ఎప్పుడూ నన్ను పట్టుకోలేదా? మనిద్దరం కలిసి ఎన్నిసార్లలా సరదాగా బయట తిరుగుంటాం? నన్ను టచ్ చేయకుండానే ఇన్ని రోజులు నాతో ఫ్రెండ్షిప్ చేశావా? అలా కాదు రుద్రా, అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అయినా నేను రాస్తే ఏంటి, నీరజ రాస్తే ఏంటి, తేడా ఏముంది? భరత్, నీతో ఒక 10 minutes మాట్లాడాలి. అలా కూర్చో. దేని గురించి? నేను చెప్తానుగా. నీరజా, నువ్వు బయటికి వెళ్ళు. మేడం, చెప్తున్నాను కదా, వెళ్ళు. సరే మేడం. భరత్, కూర్చో కూర్చో. ఏమైంది రుద్రాణి? నీరజా, ఏంటొచ్చేసావు? ఇందాకేదో భరత్ పిలిచినట్టున్నాడు. అవునండి, పిలిచారు. లోపలికి వెళ్ళాను. రుద్రాణి మేడంకి నొప్పిగా ఉందంటే జెండుబాం రాయమన్నారు. కానీ ఆ లోపల రుద్రాణి నన్ను బయటికి తరిమేసింది. తలుపులేసుకుని భరత్ గారితో ఏదో మాట్లాడుతోంది. ఏం మాట్లాడుతోంది? ఏమోనండి, నాకు చెప్తుందా చెప్పండి. అసలు ఏ క్షణంలో ఎలా ఉంటుందో తనకే తెలీదు. తను పెద్ద తెంగరదండి. తన గురించి నాకు బాగా తెలుసు కదా. ఏదన్నా అనుకుందంటే అది సాధించేంత వరకు వదలదు. పాపం ఆ భరత్ బాబేమో తనని కాపాడింది అనే ఒక చిన్న ఆలోచనతోటి తను ఏం చెప్తే అది చేస్తున్నాడండి. అప్పటికి నడుంకి జెండుబాం రాయమంటే ఆయన మనసు అంగీకరించక నన్ను పిలిచాడు. కానీ నిర్దాక్షిణ్యంగా నన్ను బయటికి పొమ్మని చెప్పిందండి. లోపల ఏం చెప్తుందో ఏంటో. చూడు చంద్రిక, నీకు రుద్రాణి గురించి తెలియదేం లేదు. నీ కళ్ల ముందు నీ భర్తని తన దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. మీనాక్షి గారు, మీరు కూడా సైలెంట్గా ఉంటే లాభం లేదు. ఎలాగోలా భరత్ గారిని రుద్రానికి దక్కకుండా చెయ్యండి. మంచివాళ్లకి మాటిచ్చి మాట తప్పడం దుర్మార్గమే కాదన్ను. కానీ దుర్మార్గులకి మాటిచ్చి తప్పడంలో అసలే తప్పు లేదు. మీకు మోహిని భస్మాసురుల కథ తెలుసా అండి? భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడికి తపస్సు చేస్తే నీకు ఏం కావాలో కోరుకోమంటే ఆయన ఎవరి తల మీదైనా చేపెడితే వాళ్ళు భస్మమైపోయి బూడిదైపోవాలని వరం కోరుకున్నాడట. దానికి శివుడు వెనక ముందు ఆలోచించకుండా ఇదిగో మీలాగే అదే తదాస్తు అనేశాడు. చివరికి ఆ భస్మాసురుడు పరమశివుని నెత్తినే చేయిపెట్టి ఆయన్ని భస్మం చెయ్యాలని చూశాడు. ఎలాగో విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఆ రాక్షసుణ్ణి ఆపాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇచ్చిన వరానికి చివరికి ఆ పరమశివుడంతటి వాడే ఆహుతైపోయేవాడండి.
ఇప్పుడు మీరిచ్చిన వరం కూడా అలాగే ఉంది. మీకు రుద్రాణి గురించి తెలీదా చెప్పండి? రుద్రాణి ఎన్ని పాపాలు చేసిందో, ఎన్ని కష్టాలు పెట్టిందో అవన్నీ అనుభవించి కూడా మీరు తనకిలాంటి వరం ఇవ్వడమేంటో అసలు నాకే తెలియడం లేదండి. చూడు నీరజా, నేనున్న పరిస్థితుల్లో భరత్ని కాపాడుకోవడానికి నాకు వేరే దారి లేక ఆ మాట ఇవ్వాల్సి వచ్చింది. ఆ మాట ఇచ్చేటప్పుడు నేనెంత కుమిలిపోయానో నాకు తెలుసు. అలాగని ఆ మాట నిలబెట్టుకోవడానికి ఇప్పుడు నేనెంత నరకం అనిపిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ఎందుకంత బాధపడాలి? నువ్వు చేస్తుంది మంచి కానప్పుడు నేను మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదని ఒక్క మాట అంటే సరిపోతుంది కదా. అలా ఇచ్చిన మాట తప్పేటట్టయితే అత్తయ్య గారు తన కన్న కొడుక్కి 25 ఏళ్లు దూరంగా ఎలా ఉంటుంది నీర్జా? పసితనంలోనే తన బిడ్డని భానుమతి అత్తయ్య గారి దగ్గర వదిలేసి మళ్ళీ 25 సంవత్సరాల వరకు కనీసం బిడ్డ మొహం కూడా చూడకుండా ఉండిపోయారంటే దాని అర్థం ఏంటి నీర్జా? అత్తయ్య గారు మాటకి ఎంత విలువిస్తారో ఇప్పటికైనా నీకు తెలుసుండాలి. చూడండి, భరత్ గారు దేవుళ్లాంటి మనిషి. ఆయనకి మీరంటే చాలా ప్రాణం. అలాంటి వ్యక్తిని మీరు దూరం చేసుకోకండి. మీరు దూరం చేసుకుంటే చివరికి భరత్ బాబు గారు ప్రాణంతో మిగలరండి. ఇదైతే నిజం. విన్నావు కదా చంద్రిక, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు రుద్రాణి కోసం త్యాగం చేయవలసిన అవసరం లేదు. రుద్రాణి మాటకు అసలు వాల్యూ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఐఎమ్ సారీ భరత్. దేనికి దేనికి సారీ చెప్తున్నావు రుద్రాణి? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పాను కదా. ఏంటో చెప్పు. నువ్వు నిజంగా నాకు ఒక పెద్ద హెల్ప్ చేసి పెట్టాలి. ఏం కావాలో చెప్పు రుద్రాణి. నీకెలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేసి పెడతాను. యాక్చువల్గా నువ్వు లక్ష్మి గారి మర్డర్ కేసు నుంచి బయటపడిన తర్వాత నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను భరత్. నిన్ను చంద్రికని ఇంతకు ముందు చాలా ఇబ్బంది పెట్టాను. ఇక మీదటైనా మీరిద్దరూ సుఖంగా ఉంటారు, నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను భరత్. కానీ ఇంతలోపే మీ అమ్మగారు చంద్రిక ఇద్దరూ నా దగ్గరకొచ్చి, నువ్వు అలా ఎలా వెళ్ళిపోతావు రుద్రాణి, నీ వల్లే మేమందరం ఈరోజు సంతోషంగా ఉన్నావని, నువ్వు లేకపోతే మా ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతే ఉండేది కాదు, దయచేసి నువ్వు కూడా మాతో పాటే ఉండాలని నన్ను బలవంత పెట్టారు భరత్. అందుకని నేను ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వాళ్ళు చెప్పేది నిజమే కదా రుద్రాణి. యాక్చువల్గా నువ్వు వెళ్ళిపోయి ఉంటే నేను కూడా చాలా బాధపడి ఉండేవాడిని. ఎందుకంటే నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు నా కోసం ఎంత సాక్రిఫైస్ చేశావో నాకు తెలుసు. నేనంటే నీకెంత అభిమానమో నేను అర్థం చేసుకోగలను. ఈరోజు నిజంగా నువ్వు లేకపోయి ఉంటే ఈ ఇంట్లో ఎవ్వరం ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదు. ఒక లాయర్గా చెప్తున్నాను, నేనున్న సిచ్యువేషన్లో నాకు ఖచ్చితంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుండేది. హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా నాకైతే శిక్ష కన్ఫామ్ అయిపోయేది. నువ్వు తెచ్చిన సాక్ష్యం వల్లే ఆ వీరభద్రాన్ని అసలు నేరస్తుడిగా పట్టించగలిగాం. ఆ కృతజ్ఞతతోనే నువ్వు ఉండాలని అమ్మా చంద్రిక చెప్పుంటారు. వాళ్ళు మంచిగా చెప్పారు కదా. వాళ్లే కాదు, ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, నువ్వు లైఫ్ లాంగ్ మాతో పాటే ఉండాలి. ఇది నీ ఇల్లు అనుకో, మేమందరం నీ మనుషులమనే అనుకో. భరత్, చాలా థ్యాంక్స్ భరత్, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. హే రుద్రాణి, ఏంటిది? ఎందుకు ఇలా ఎమోషనల్ అవుతున్నావు? భరత్, నేను నిన్నొక కోరిక కోరుతాను, తీరుస్తావా? చెప్పు. ఇంతకాలం నువ్వంటే ఇష్టపడి
నిన్ను చంద్రికని ఈ ఇంట్లో వాళ్ళని ఎంత బాధ పెట్టానో నీకు బాగా తెలుసు. నాకు నువ్వంటే ఒక రకమైన క్రేజ్ భరత్. అందుకే నువ్వు ఎన్నిసార్లు నన్ను కాదన్నా కానీ నేను నీ వెంటే పడ్డాను. ఆ తర్వాత నా అంతటా నేను ఆలోచించుకుంటే నేను ఎంత తప్పు చేశానో అర్థమైంది భరత్. నిన్ను చంద్రికని దూరం చేయడం తప్పు అనిపించింది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. నాకొక మంచి సంబంధం చూసి నువ్వు పెళ్లి చేస్తావా? నాకు నీ మీద బాగా నమ్మకం భరత్. నాకు నీలాంటి వాడే కావాలి. నువ్వు చంద్రికని ఎంత బాగా చూసుకుంటావో నన్ను అంత బాగా చూసుకోగలిగిన వ్యక్తి నాకు కావాలి. నాకంటూ నా అని చెప్పుకోవడానికి నువ్వు తప్ప నాకింకెవరున్నారు భరత్? నా మంచి చెడ్డలు చూసుకోవడానికి నాకు నా వాళ్ళెవరూ లేరు. నేను ఈ ఇంటి మనిషిని అన్నావు కదా, నా కోసం ఈ హెల్ప్ చేసి పెడతావా? ఆ విషయం నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా రుద్రాణి? నీకోసం తప్పకుండా ఒక మంచి కుర్రాన్ని చూసి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. చాలా థ్యాంక్స్ భరత్, చాలా థ్యాంక్స్. చంద్రిక, నువ్వేంటి ఇంత సడన్ గా వచ్చావు? అలా చూస్తున్నావేంటి? నువ్వనుకుంటున్నట్టు ఇక్కడేం జరగలేదు. జరగడం ఏంటి రుద్రాణి? అసలు ఏం జరిగిందని? నేను చెప్తుంది కూడా అదే భరత్. మనిద్దరి మధ్య ఏం జరగలేదని చంద్రికకి చెప్తున్నాను. అయిపోయిందా? ఏంటి చంద్రిక? అదే, తనకి నడుము నొప్పిగా ఉంటే జాగ్రత్తగా తన గదిలో పడుకోబెట్టి రమ్మని చెప్పాను కదా. మీరు అంతటితో ఆగినట్టు లేరే. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? ఈ మాత్రం దానికి అసలు డోర్లు ఎందుకు వేసినట్టు? ఒకరినొకరు చేతులు పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? చంద్రిక, కాసేపు ఆగు. తనేం చెప్తుందో తెలుసా? తనకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయమంటుంది. తను ఈ ఇంటి మనిషి కదా, మనమే దగ్గరుండి పెళ్లి చెయ్యాలని తను కోరుకుంటుంది. ఈ మాత్రం దానికి డోర్లు వేసుకుని మరీ మాట్లాడుకోవాలా? సర్లేండి, మీకు మధ్య ఏమున్నాయో ఏంటో. అనవసరంగా నేను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. యూ క్యారీ ఆన్. అరే చంద్రిక, చంద్రిక, ఏంటి భరత్? చంద్రికేంటి ఇలా మాట్లాడుతుంది? చంద్రిక, చంద్రిక! ఏంటి మేడం, అసలు ఎంత బాగా నటిస్తున్నారండి. ఎక్కడో మహానటి గురించి వినడమే తప్ప ఎప్పుడు చూసిందే లేదు. ఏం నటిస్తున్నారు మేడం? మీరు నటిస్తున్నారు సరే, చంద్రిక కూడా అలా మాట్లాడి వెళ్ళిపోయిందే. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావాలి కదా నీరజ. అందుకే చంద్రిక తనని తాను బ్యాట్ చేసుకుంటుంది. ఏదో ఒక రోజు భరత్ చీ అని అసహించుకునేలా చేసుకోవాలి కదా. అందుకే ప్రిపేర్ అవుతుంది. చంద్రిక, చంద్రిక ఆగు. చంద్రిక, చంద్రిక ఆగు ఒక్క నిమిషం. ఏంటి చంద్రిక, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అరే, అసలు నువ్వు అలా మాట్లాడుతుంటే నాకెంత షాకింగ్గా ఉందో తెలుసా? మీరు చేసే పనులు చూస్తుంటే నాకు కూడా షాకింగ్ గానే ఉందండి. నేనేం చేశాను? ఏం చేశారో మీకు తెలీదా? చూడు చంద్రిక, నీ దగ్గర నుంచి నేను ఇలాంటి మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రుద్రాణి నిజంగానే తన పెళ్లి గురించే మాట్లాడుతుంది. నిజంగానా? నిజంగా తన పెళ్లి గురించే మాట్లాడుతుంటే మీరు తలుపులు వేసుకోవాల్సిన అవసరం లేదుగా. నన్ను చూసి కంగారుగా మీ ఇద్దరు విడిపోయి ఇప్పుడు నాకు ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారా?
ఇవన్నీ చూస్తుంటే ఎవరికైనా అనుమానమే వస్తుంది. ఎవరిని అనుమానిస్తున్నావు నువ్వు? నన్ను అనుమానిస్తున్నావా లేక రుద్రాన్ని అనుమానిస్తున్నావా? నిజంగా తను చాలా మారిపోయింది చంద్రిక. తను గనక మారకపోయి ఉంటే నాకంత హెల్ప్ ఎందుకు చేస్తుంది? అసలు నన్ను ఈ కేసు నుంచి బయటికి ఎలా తీసుకొస్తుంది? అంటే ఆవిడ మీకు హెల్ప్ చేసింది కాబట్టి మీరు తలుపులు వేసుకొని ప్రైవేట్గా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? ఒక మాట మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడటం మంచిది. తను నిజంగానే తనకు ఒక మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేయమని అడుగుతోంది. అవునా? నిజంగా అదే జరిగిందా? అయితే ఒక పని చేయండి, వెంటనే తన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేసేయండి. బయటికి పంపించాలా? ఎందుకు? ఎందుకంటారేంటి? అంతకుముందు తన్ని బయటికి పంపించాలని మీరే కదా అన్నారు. ఏ ఆ రోజు ఎందుకు అని నేనేమైనా అడిగానా? ఈ రోజు నేనే పంపించమంటే ఎందుకని నన్నే అడుగుతున్నారు ఎందుకు? చూడు చంద్రిక, అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. తను ఇది వరకటి మనిషి కాదు. తను మాత్రమే కాదండి, మీరు కూడా ఇదివరకటి మనిషి కాదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? రుద్రాణి గురించి తెలిసి కూడా మీరు ఇంకా తన్ని ఇంట్లోనే ఉండనిస్తున్నారు అంటే నాకు మీ మీద అనుమానం వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు చాలు, తన వల్ల మనం పడిన నరకాలు చాలు. ఇంకా తనని ఇంట్లో ఉంచుకొని నేను కష్టాలు పడలేను, నా వల్ల కాదు. తనని వెంటనే ఇక్కడి నుంచి పంపించేసేయండి. చూడు చంద్రిక, నువ్విలా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఆ రుద్రాణిని అనుమానిస్తున్నట్టే నన్ను అనుమానిస్తున్నట్టుగా ఉంది. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? అసలు నా క్యారెక్టర్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఒకరి క్యారెక్టర్ గురించి ఇంకొకరు అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మర్యాదగా ఆ రుద్రాణిని ఇంట్లో నుంచి పంపించేస్తారా లేదా? తను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. తను ఉన్నంత కాలం నేను ఇలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో బతకాల్సి వస్తోంది. ముందు తన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేసేయండి. పంపించడం కుదరదు. ఓహో, ఏ తనకి మీకు మధ్య అంత అనుబంధం పెరిగిపోయిందా? చంద్రిక, ఇందాకే మీరే అడిగారు కదా నా క్యారెక్టర్ ఏంటి అని. ఇప్పుడు చెప్తున్నాను, మీ క్యారెక్టర్ ఏ ఆడపిల్ల మీదైనా మోజు తీరిపోయిన వెంటనే తనని వదిలేసి ఇంకొక అమ్మాయి వెంట పడతారు. అదే మీ క్యారెక్టర్. ఏయ్, ఆపు! నీకేమన్నా పిచ్చి పట్టిందా లేక దయ్యం పట్టిందా? ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు? రుద్రాణి ఎంత సిన్సియర్గా ఉందో నీకు కూడా తెలుసు కదా. తనలో వచ్చిన మార్పుని నేను గమనించాను. నిజంగా రుద్రాణి లేకపోతే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేవాణ్ణి కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. మనకంత చేసిన మనిషిని ఇంత నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటికి పంపిమని ఎలా చెప్పగలుగుతున్నావు? అసలు నేనేంటో, నీ మీద నాకున్న ప్రేమేంటో తెలిసి కూడా ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నావు చంద్రిక? నాకంతా అర్థం అవుతుందండి. ఇప్పుడు చాలా క్రిస్టల్ క్లియర్గా ఇంకా బాగా అర్థమైంది. నేను ఇప్పుడు చెప్తున్నాను, వినండి. మీకు రుద్రాణి అంటే ఇష్టం, మీకు రుద్రాణి మీద మోజు. ఇంకొక్క మాట మాట్లాడావంటే ఊరుకునేది లేదు. ఐఎమ్ సారీ చంద్రిక. నిజంగా నేను నీ నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. చాలండి, ఇంకా చాలు. చంద్రిక, చంద్రిక! ఛా! చంద్రిక, అత్తయ్య, ఏమైంది? హా? ఏమైంది? ఏడవద్దు, ఊరుకో. ముందు నువ్వు కూర్చో. ఏమైంది? హా? ఊరుకోమా. అసలు ఏం జరిగింది? అత్తయ్య, మీ అబ్బాయి మనసుని చాలా బాధ పెట్టాను అత్తయ్య. ఆయన నన్ను ఎంత ప్రేమించారో మీకు తెలుసు. ఆయనకి నేనంటే ఎంత
ప్రాణమో మీకు తెలుసు. నేను లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేని మనిషి. అలాంటి వ్యక్తిని పట్టుకొని నేను నోటికొచ్చినట్టల్లా మాట్లాడాను. ఆయనకి కోపం తెప్పించాను. చివరికి నా మీద చేయి చేసుకునేంత వరకు తెచ్చుకున్నాను అత్తయ్య. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? తప్పదత్తయ్య. మనం రుద్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే నేను ఇలాంటి పనులే చేయాలి. ఆయనకి నా మీద అసహ్యం కలగాలి. నా మీద కోపం అసహ్యం కలగనంత కాలం ఆయన నాకు దూరం కారు. ఆయన నాకు దూరం అయితే తప్ప రుద్రానికి దగ్గర కాలేరు. మన ఒప్పందం ప్రకారం రుద్రానికి భరత్ గారికి పెళ్లి చేయాలంటే ఇలాంటి చెంపదెబ్బలు చాలా తినాలి. ఎంత తప్పు చేస్తున్నావో అర్థమవుతుందా చంద్రిక? ఆ రోజు నేను తొందరపడి రుద్రానికి మాట ఇచ్చేశాను. ఆ మాట నిలబెట్టుకోలేక నేను ప్రాణం తీసుకుని ఉంటే అసలు ఏ సమస్య ఉండేదే కాదు. ఇప్పుడు చూడు, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషి మీద నిందలు వేసి నువ్వు బాధపడుతూ ఉన్నావు. నిన్నంతలా ప్రేమించి కోపంతో నీ మీద చేయి చేసుకున్నందుకు అక్కడ వాడు బాధపడుతున్నాడు. దీనికంతటికీ కారణం నేనే. ఇది నేను చేసిన పొరపాటే. ఇందులో మీరు చేసిన తప్పే ఉంది అత్తయ్య. మీ పరిస్థితుల్లో ఉంటే ఏ కన్నతలైనా ఇలాగే చేస్తుంది. ఎందుకంటే బిడ్డ ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదు. చంద్రిక మీద మోజు తగ్గిపోయి నా మీద ప్రేమ పెరిగేలా చేసుకుంటాను. ఒక ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? నీకు ప్రేమ విలువ తెలియకపోవచ్చేమో, నాకు తెలుసు. నిజంగా తాళి కట్టి నువ్వు పక్కన ఉండగా చంద్రిక అని కలవరిస్తుంటే నీ మనసులో ఎంత వేదన కలుగుతుందో నీకు ఆ రోజు తెలుస్తుంది. ఆ రోజు నీ కన్నీళ్లు తుడవడానికి, నా అని చెప్పుకోవటానికి పక్కన ఒక్క మనిషి కూడా ఉండడు రుద్రాణి.